హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి కుకింగ్ అండ్ కలెక్షన్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బోన్లెస్ చికెన్ పికిల్ అండి. ఎలా చేయాలో చూపిస్తాను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో. రండి. ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇందులో ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒకసారి అంతా కలిసేలా కలుపుకున్నాము. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాము. ముక్క ఫ్రై అయ్యేటప్పుడు విడివిడిగా వస్తాయి పీసెస్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాము. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేస్తున్నానండి. ఒకసారి కలుపుతున్నాను. వాటర్ ఊరి ముక్క సాఫ్ట్గా అవుతుంది. చూసారు కదండి, మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకున్నాము. చికెన్ని సైడ్కి షిఫ్ట్ చేసుకున్నాము. ఇంకొక గిన్నె తీసుకుందామండి. మసాలా కోసం నేను ఒక 5 లవంగాలు, ఒక 3 యాలకులు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఇవి కొద్దిగా వేడెక్కగానే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నానండి. అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు, రెండు స్పూన్ల వరకు ధనియాలు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు. వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందామండి, మంచి అరోమా వచ్చే వరకు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకుందాము. కాసేపు చల్లనిద్దాము. ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ చికెన్ని పక్కకు షిఫ్ట్ చేసుకుందాము. అలాగే వేరొక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడెక్కిందండి. నేను 1 కప్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇది వేరుశనగ నూనె. పచ్చళ్ళకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. అది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అస్సలు వాడకూడదండి. ఆయిల్ కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాము. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాము.
మరీ ఎక్కువ ఎర్రగా కాల్చుకుంటే ముక్క చాలా గట్టిగా ఉంటుందండి. పైన కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా రావాలంటే ముక్కని మరీ ఎర్రగా వేయించుకోకూడదు. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం. గోల్డెన్ కలర్ వచ్చింది కదండి, ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకున్నాము. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని నేను ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెష్గా నూరుకున్నానండి. ఫ్రెష్ది అయితేనే పచ్చళ్ళకి బాగుంటుంది. ముక్కలకి పట్టేలాగా కాసేపు వేయించుకున్నాను. అలాగే పచ్చివాసన కూడా పోతుంది. వేరుశనగ నూనె కాబట్టి నురగొస్తుందండి. ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాని వేసుకుందాము. మసాలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఆ వేడికి ఫ్రై అవుతుంది లేదా మాడిపోతుంది. ఇందులోనే ఒక 50 నుంచి 60 గ్రాముల వరకు కారం తీసుకున్నాను. నేను పచ్చళ్ళ కారం తీసుకున్నానండి. మీరు నార్మల్ కారం కూడా యూస్ చేసుకోవచ్చు మీ కారాన్ని బట్టి. అలాగే నేను కల్లుప్పు తీసుకున్నాను. ఎండలో ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇది ఒక 40 గ్రాముల వరకు ఉంటుంది. కల్లుప్పు అయితే పచ్చళ్ళలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ రోజు నిలువ కూడా ఉంటుంది పచ్చడి. అందుకని నేను కల్లుప్పుని యూజ్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా చేసుకున్న పచ్చడిని 2 రోజులు నిల్వ ఉంచితే బాగా ఊరుతుందండి. ముక్కకి మసాలాలన్నీ పట్టుకొని ఇది కొంచెం చల్లారినాక గట్టి పడుతుంది మసాలా అనేది. ఇదంతా చల్లబడే వరకు వెయిట్ చేద్దామండి. నేను 1/2 కేజీ పికిల్ తీసుకున్నాను కాబట్టి ఒక మీడియం సైజు 4 నిమ్మకాయలు పడతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకుందాం. పూర్తిగా చల్లారిందండి పికిల్. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పీల్చుకొని ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ అయితే 4 అని చెప్పాను కదండి. నేను తీసుకున్న లెమన్ కాస్త పెద్దగా ఉన్నాయి, అందుకని నేను 2 నిమ్మకాయలు మాత్రం తీసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ తీసుకున్నానండి. ఇప్పుడు పికిల్లో వేసేసుకుందాము. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకున్నాము. ఒక గాజు కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక 2-3 నెలల వరకు ఉంటుందండి. అదే మీరు రిఫ్రిజిరేటర్లో అయితే ఒక 6 నెలల వరకు కూడా పికిల్ పాడవకుండా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పికిల్ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.